హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గేర్ హెడ్ ఇన్ తెలుగు. సో మన ఛానల్లో మరో అడ్వెంచర్ టూరర్ బైక్ని రివ్యూ తీసుకొచ్చాను. ఇది వచ్చేసరికి 2025 SD అడ్వెంచర్. దీని ప్రీవియస్ వర్షన్కి కంపేర్ చేస్తే లుక్స్ అయితే చాలా చేంజెస్ చేశారు. బట్ ఇంజన్లో సేమ్ అదే 334cc ఇంజన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని కాంపిటీటర్స్ వచ్చేసరికి హిమాలయన్, స్క్రాంబ్లర్, KTMలో కూడా ఉంది. చూద్దాం ఇది మార్కెట్లో ఎలా పర్ఫామ్ చేస్తుందని. ఎస్డి ఇది చాలా పాత బ్రాండ్, మనం ఈ మధ్యనే చూస్తున్నాం. కానీ మన ఇంట్లో ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్స్ ఈ బ్రాండ్ని ముందుగానే చూశారు. బేసికల్లీ ఈ బ్రాండ్కి ఒక హిస్టరీ ఉంది. ఇంకా కలర్స్ విషయానికి వస్తే 6 కలర్స్ ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో డ్యూయల్ టోన్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. ఫారెస్ట్ గ్రీన్ వైట్, నిబుల్లా బ్లూ వైట్, కాకి వైట్, గ్రే బ్లాక్, మ్యాట్ బ్లాక్, ఇంకా ఇది వచ్చేసరికి గ్లాస్ వైట్, ఫుల్ వైట్ కలర్ ఆప్షన్తో వస్తుంది. అండ్ దీంట్లో కొత్తగా ట్రాక్షన్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది స్విచబుల్. ఇంకా ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 2,15,000. దీని ఆన్ రోడ్ ప్రైస్ అండ్ టెస్ట్ డ్రైవ్ కోసం డైరెక్ట్గా మలక్పేటలో ఉన్న న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్న SD షోరూమ్కి విజిట్ అవ్వండి. అండ్ ఆల్సో క్వరీస్ కోసం కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఇప్పటికే లేట్ అయింది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి కార్స్ అండ్ బైక్స్ రివ్యూస్ కంటెంట్ తెలుగులో డైలీ కావాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గైస్, దిస్ ఈస్ ద కీ ఫర్ ఆల్ న్యూ 2025 SD అడ్వెంచర్. ఇంకా ముందు మనం చూసుకుంటే స్లైట్లీ టాలర్ అండ్ అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్ మనం చూసుకోవచ్చు. దీంట్లో ఎడ్జెస్ దగ్గర బ్లాక్ ప్యాటర్న్తో వస్తుంది. డ్యూయల్ హెడ్ ల్యాంప్ లేఅవుట్. ఇది పెద్దది మాత్రం ప్రీవియస్ మోడల్లో ఏమిచ్చారు ఇప్పుడు అదే ఇస్తున్నారు. కానీ దీని పక్కన చూసుకుంటే ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ ఆఫర్ చేస్తున్నారు భయ్య. హైవేలో మీకు త్రో అయితే చాలా బాగుంటుంది. అండ్ దీని చుట్టూతో డిజైన్ చూసుకోవచ్చు. ఇది ఒక గార్డ్లో కూడా యూజ్ అయ్యిద్ది. ఇంకా సైడ్ ఇండికేటర్స్ చూసుకుంటే ప్రీవియస్ వర్షన్లో కూడా సేమ్ ఇవే మనం చూసాం. LEDస్లోనే ఇస్తున్నారు. చిన్నగా ప్రీమియం క్వాలిటీతో వస్తుంది. అండ్ ఈ మడ్ గార్డ్ కూడా ప్రీవియస్ దానికి కంపేర్ చేస్తే కొంచెం ఎక్స్టాండ్ చేశారు అడ్వెంచర్ లుక్స్ ఇవ్వడం కోసం. అండ్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి 41mm టెలిస్కోపిక్ ఫోక్స్తో వస్తుంది. సస్పెన్షన్కి డస్ట్ కవర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఇది అడ్వెంచర్ బైక్ కాబట్టి తప్పకుండా ఇది యూజ్ అవుతుంది. ఇంకా ఫ్రంట్ టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మనకి ట్యూబ్ టైర్స్తో వస్తుంది. 90/90 21" పెడల్ టైర్స్తో వస్తుంది. 320mm డిస్క్స్ విత్ ABSతో వస్తుంది. మనం ABSని రైడ్ మోడ్స్కి తగ్గట్టుగా స్విచ్ చేసుకోవచ్చు. దాని గురించి వీడియోలో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పోక్ వీల్స్తో వస్తుంది. ఇంకా ఫ్రంట్ మనం చూసుకుంటే ఇది వచ్చేసరికి లిక్విడ్ కూల్ ఇంజన్తో వస్తుంది కాబట్టి రేడియేటర్. సో మనం లాంగ్ రైడ్స్కి కానీ ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా ఈ సిటీ ట్రాఫిక్లో రైడ్ చేసేటప్పుడు ఇంజన్ చాలా హీట్ని ప్రొడ్యూస్ చేసిద్ది. సో ఈ లిక్విడ్ కూల్ ఇంజన్ వల్ల హీట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా దీని కింద ఇంజన్ గార్డ్ చూసుకోవచ్చు. ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు రాక్స్ ఇలా డైరెక్ట్గా ఇంజన్కి అండ్ ఎగ్జాస్ట్ పైప్కి తగలటం వల్ల డ్యామేజ్ అయితే చాలా బాగా జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికి ఈ ఇంజిన్ గార్డ్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇంజన్ చూసుకుంటే 334cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ DOHC ఇంజన్తో వస్తుంది. ఇంకా పవర్ వచ్చేసరికి 29.16 bhp at 8000 rpm అండ్ 29.56 Nm టార్క్ at 5800 rpm. టాప్ స్పీడ్ 140 km/h 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. ఇంకా సైడ్ చూసుకోవచ్చు, మనం రైడింగ్ షూస్కి గ్రిప్ అనేది చాలా దొరుకుతుంది. అండ్ బ్రేక్స్ కూడా టీత్తో ఇస్తున్నారు. దీనివల్ల ఎక్స్ట్రా గ్రిప్ అయితే దొరుకుతుంది, మెయిన్లీ శాడ్లింగ్ చేసేటప్పుడు. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ మీద SD లోగో బ్లాక్ కలర్లో ఇస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండటం వల్ల ఇన్ డీటెయిల్గా కనిపిస్తుంది. అండ్ అలాగే గ్రాఫిక్స్ కూడా చూసుకోవచ్చు. ఇంకా పక్కన చూసుకుంటే అడ్వెంచర్ ADV అనే బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్ ఉంది. SD వాళ్ళు చాలా ఇన్ డీటెయిల్గా బైక్ని డిజైన్ చేశారు. ఇంకా రేర్ సస్పెన్షన్ చూసుకుంటే 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్స్తో వస్తుంది. బయట నుంచి ఎంతగా మనకు కనిపించదు, లోపల ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఎగ్జాస్ట్ చూసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే బేసికల్లీ మనకి అడ్వెంచర్ బైక్ అంటే లేదా టూరింగ్ అండ్ క్యాంపింగ్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ప్యానియర్స్ అనమాట. సో వాటి కోసం కూడా ఇక్కడ మీకు ప్యానియర్స్ని ఫిట్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ ప్యానియర్స్ని మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే SD వీళ్ళ ఓన్ బ్రాండ్తో ప్యానియర్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ షోరూంలో వీటిని ప్రొవైడ్ చేస్తున్నారు. కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోదాం. డ్యూయల్ ట్విన్ LED టైల్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు. LEDస్లోనే ఇస్తున్నారు కాబట్టి బ్రైట్గా అయితే కనిపిస్తుంది. అండ్ రేర్ ఇండికేటర్స్ సేమ్ డిజైన్తో వస్తుంది. LEDస్లోనే ఇస్తున్నారు. నెంబర్ ప్లేట్ మౌంట్, దాని కింద రిఫ్లెక్టర్ కూడా మనం చూసుకోవచ్చు. అండ్ వీటిలో అజర్ లైట్స్ ఆప్షన్ కూడా వస్తుంది. లాంగ్ డ్రైవ్స్ అండ్ అడ్వెంచర్ టైంలో మనకి బాగా యూజ్ అవుతుంది. ఇంకా రే టైర్స్ విషయానికి వస్తే 130/80 17" alloy వీల్స్తో వస్తుంది. ట్యూబ్ టైర్స్. ఇంకా ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ చూసుకోవచ్చు. అండ్ అలాగే 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. నాకు మాత్రం ఈ ఫుట్ రెస్ట్కి కూడా టీత్ ఇచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది.
బికాజ్ ఆఫ్ రైడింగ్ టైంలో రైడర్స్కి ఎక్కువ గ్రిప్ అనేది అవసరం అవుతుంది కాబట్టి. ఇంకా హారన్ ఎక్కడ ప్లేస్ చేశారో చూసుకోవచ్చు. సేమ్ ఉంటుంది 2 సైడ్స్ గ్రాఫిక్స్ అండ్ డిజైన్స్ కూడా. ఇంకా సీట్స్ విషయానికి వస్తే ఎర్గనామిక్ డిజైన్. ఈ డిజైన్ వల్ల లాంగ్ రైడ్స్లో కంఫర్ట్ అనేది ఉంటుంది. అండ్ దీని మీద కూడా SD లోగో మీరు చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ 15.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. దీని మీద మనం అబ్జర్వ్ చేస్తే SD మోటార్ సైకిల్ టైప్ చూసుకోవచ్చు. అండ్ ఇంకా ఫ్యూయల్ డిజైన్. గైస్ ఇంకా కీ ఆన్ చేసి ఫుల్లీ డిజిటల్ TFT డిస్ప్లేని బ్రౌజ్ చేసి ఎటువంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాం. మన స్మార్ట్ ఫోన్కి కనెక్ట్ చేసుకొని టర్న్ బై టర్న్ నావిగేషన్, రైట్ సైడ్ సర్కిల్ షేప్ డిస్ప్లే ఉంది కదా, దాంట్లో మనకి నావిగేషన్ అనేది చూపిస్తుంది. SMS అండ్ కాల్ అలర్ట్, ఇంకా డ్యూయల్ ఛానల్ EBSకి స్విచ్ అవ్వటం ఇలా చేయొచ్చు. అండ్ అలాగే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఈ బైక్లో వస్తుంది. దానిని కూడా రైడ్ మోడ్స్కి తగ్గట్టుగా స్విచ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే పక్కన మనం చూసుకుంటే USB అండ్ Type-C పోర్ట్. అండ్ ఆల్సో ఈ TFT డిస్ప్లేని మనం టిల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు రైడర్ వ్యూ యాంగిల్ తగ్గట్టుగా. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ అలాగే నావిగేషన్ బటన్స్ ఆఫర్ చేస్తున్నారు. వీటిని యూజ్ చేసి ఇందాక మనం చెప్పుకున్నట్టు ABS అండ్ ట్రాక్షన్ కంట్రోల్స్కి స్విచ్ అవ్వటం, అండ్ ఆల్సో ట్రిప్ A, ట్రిప్ B, మైలేజ్ ఇలాంటివి చూసుకోవచ్చు. సైడ్ ఇండికేటర్స్ అండ్ హారన్ బటన్ మనం చూసుకోవచ్చు. ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే హ్యాజర్ లైట్ స్విచ్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా మిర్రర్స్ స్టాండర్డ్ అయితే ఉన్నాయి. దీంట్లో యాక్సెసరీస్ కింద అల్యూమినియం హ్యాండ్ గార్డ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది ఫ్రెండ్స్ 2025 HD అడ్వెంచర్ సంబంధించిన రివ్యూ అయితే. అండ్ ఫ్యూచర్లో మీకు ఏ కార్స్ అండ్ బైక్స్ రివ్యూ కావాలన్నా కానీ కామెంట్ చేయండి. నేను మన ఛానల్లో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ బైక్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ కార్స్ అండ్ బైక్స్ కంటెంట్ తెలుగులో డైలీ కావాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డ్రైవ్ సేఫ్.